హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు గ్లోబల్ 360 టీవీ. నేను మీ కొండల్ గౌడ్. మరి ఈరోజు ఒక ప్రత్యేకమైనటువంటి కథనంతో మీ ముందుకు రావడం జరిగింది. అదేంటంటే విశ్వాసం చూపే కుక్కలపై దౌర్జన్య కాండ. ఇది కరెక్ట్ కాదనేటువంటి ఒక ప్రత్యేక కథనాన్ని మీ ముందుకు తీసుకొస్తున్నాను. భైరవ అనే పదం ఎంతో గొప్పగా ఉంటుంది. భైరవ అంటే కుక్క. ఇక మన ధర్మంలో కాలభైరవ ప్రశస్తి ఎంతో ప్రాచుర్యం పొందింది. కాలభైరవ స్వామిని మనసారా పూజిస్తే జీవితంలో అన్ని కోరికలు నెరవేరుతాయని నమ్ముతారు. అయితే ప్రస్తుతం వీధి కుక్కలు అనే అంశం ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్గా మారింది. అది ఏంటంటే ఢిల్లీలో వీధి కుక్కలను ఏరి పారేయాలని కోర్టు ఆదేశించింది. ఈ ఆదేశాలపై సర్వత్రా వ్యతిరేకత రావడంతో ఆ ఆదేశాలను ఉపసంహరించుకుంది. మానవతా దృక్పథంతో ఆలోచించి ఒక పరిష్కారం తేవాలని నిర్ణయించుకుంది. అసలు ఎందుకు ఇలాంటి నిర్ణయాలు వెలువడుతున్నాయి? వీధి కుక్కలపై ఎందుకు వ్యతిరేక భావాలు రేగుతున్నాయి? ఒక్కసారి ఆలోచిద్దాం. ముఖ్యంగా కుక్కలకు ట్రైనింగ్ ఇస్తే ప్రమాదకర దుండగులను సులువుగా పట్టుకుంటాయి. అది అందరూ తెలిసిన విషయమే. కానీ ఎంతోమందిని కాపాడిన ఘనమైన చరిత్ర కుక్కలకు ఉంది. ఇది ఎప్పుడు మర్చిపోవద్దు. మనతో పాటు అనేక జంతువులు జీవిస్తున్నాయి. వాటన్నింటికీ మనతో పాటు జీవించే హక్కు ఉన్నప్పుడు వీధి కుక్కలకు ఎందుకు లేదు? వీధి కుక్కలు కరిస్తే రేబీస్ అనే వ్యాధి ప్రబలుతుందనేది వాస్తవం. అది ప్రాణాంతకమని వైద్య నిపుణులు కూడా సూచిస్తున్నారు. ఇది వాస్తవమే. కానీ వాటికి ఇలాంటి పరిస్థితి ఎందుకు వచ్చింది? అది మనం ఇక్కడ ఆలోచించాలి. అంటే ఆకలి. అవును, వీధి కుక్కలకు తగినంత ఆహారం దొరకడం లేదు. దాంతో మానసికంగా అవి కృంగిపోతూనే ఉన్నాయి. ఈ క్రమంలోనే వాటి శరీరాల్లో ఒక విధమైన రసాయనిక చర్య జరుగుతుంది. ఆ చర్యతోటే కుక్కల శరీరం విషపూరితం అవుతుంది. అవి కరిచినప్పుడు వాటి దంతాల ద్వారా రేబీస్ క్రిములు మనుషుల శరీరాల్లోకి ప్రవేశిస్తున్నాయి. అందుకని ప్రమాదకరంగా కూడా మారుతున్నాయి కుక్కలు. మరి కేవలం వాటిని సమాజానికి దూరంగా తరిమివేస్తే ఈ సమస్య పరిష్కారం అవుతుందా అంటే సమాధానం దొరకడం లేదు. చాలామంది జంతు ప్రేమికులు, కొన్ని స్వచ్ఛంద సంస్థలు మంచి సూచనలు ఇస్తున్నాయి. కానీ వాటిని అమలు పరచగలిగితే ఈ సమస్య పెద్ద జటిలమైందైతే కానే కాదు. వీధి కుక్కల వినాశనం కోరుకోకుండా మానవతా దృక్పథంతో ఆలోచించాలని ఫోరం ఫర్ యాంటీ కరప్షన్ అండ్ హ్యూమన్ రైట్స్ సంస్థ కోరుతుంది. హైదరాబాద్ నగరంలోని ప్రతి వీధి, ప్రతి మూలలోనూ కుక్కల గుంపులు కనిపించడం ఇప్పుడు సాధారణం అయిపోయింది. వీధి కుక్కల సంఖ్య పెరిగిపోవడం వల్ల ప్రజలు ఆందోళన చెందుతున్నారు. ఒకవైపు దాడులు, మరోవైపు ఆకలి, వ్యాధులతో అల్లాడుతున్న ఈ జంతువుల పరిస్థితి ఆందోళన కలిగిస్తుంది. పశుసంవర్ధక శాఖ అంచనాల ప్రకారం నగరంలో 1,00,000కు పైగా వీధి కుక్కలు సంచరిస్తున్నాయి. ప్రతి ఏడాది వాటి సంఖ్య 10 నుంచి 15% వరకు పెరుగుతుందని అధికారులు చెప్తున్నారు. మరి సరైన నియంత్రణ లేకపోవడం, నిర్లక్ష్యం ఈ పరిస్థితికి దారి తీసిందని నిపుణుల యొక్క అభిప్రాయం చెప్పడం జరిగింది. మరి ఇటీవల కుక్కల దాడులు విపరీతంగా పెరగడంతో తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారు. మరీ ముఖ్యంగా చిన్నపిల్లలపై దాడులు, వాహనదారులపై దూకడం వంటి ఘటనలు పలు ప్రాంతాల్లో నమోదవుతున్నాయి. కొన్నిసార్లు ఈ దాడులు ప్రాణాంతకమయ్యాయి. మరి దీంతో రాత్రి వేళల్లో రోడ్లపై తిరగడానికి ప్రజలు బిక్కుబిక్కుమంటూ చాలా భయపడుతున్నారు. అయితే మరోవైపు వీధి కుక్కలు కూడా ఆకలి, దహం, వ్యాధులతో బాధపడుతున్నాయి.
రోడ్డు పక్కన పడేసిన చెత్తలో ఆహారం కోసం వెతకడం, వర్షం పడితే వణుకుతూ రోడ్డు పక్కనే గడపడం వాటి దైనందిన జీవితం. సరైన ఆశ్రయం లేక, చికిత్సలు అందక చిన్న వయసులోనే ఆ కుక్కలు చనిపోతున్నాయి. కుక్కలు మనకు శత్రువులేం కావు, అవి కూడా మనలాంటి జీవులే. ఆకలితో భయంతోనూ దాడి చేస్తాయి. వాటికి ఆహారము, నీరు, టీకాలు అందిస్తే సమస్య తక్కువ అవుతుంది అని మరి జంతు హిత సంఘాల ప్రతినిధులు ఈ విషయాన్ని వెల్లడించడం జరిగింది. వీధి కుక్కల కోసం ప్రత్యేక ఆశ్రమాలు, టీకా శిబిరాలు నిర్వహించాలని వారు ప్రభుత్వాన్ని కోరడం కూడా జరిగింది. జిహెచ్ఎంసి అధికారులు వీధి కుక్కల నియంత్రణ కోసం శస్త్రచికిత్సలు, టీకా కార్యక్రమాలు చేపడుతున్నారు. ప్రతి నెల వందల సంఖ్యల కుక్కలకు శస్త్రచికిత్సలు చేస్తున్నాం. కానీ సమస్య పరిష్కారం కావాలంటే ప్రజలు కూడా సహకరించాలి అని అధికారులు కూడా చెప్పడం జరిగింది. మరీ ముఖ్యంగా వీధి కుక్కల సమస్యను కేవలం ప్రమాదంగా మాత్రమే కాకుండా మానవత్వం కోణంలో కూడా చూడాలని నిపుణులు సూచిస్తున్నారు. సమాజంలో కొందరు కుక్కలకు ఆహారం పెడుతూ, నీళ్ళు ఇస్తూ మానవత్వాన్ని చాటుకుంటున్నారు. మనుషుల కరుణే వీధి కుక్కలకు నిజమైన రక్షణ అని జంతు ప్రేమికులు వాళ్ళ యొక్క అభిప్రాయాన్ని చెప్పారు. ప్రతిరోజు ఎంతో ఖరీదైన ఆహారాన్ని మనము వృధాగా పారేస్తుంటాము. అలా వృధా చేయకుండా కుక్కలకు అందించగలిగితే అవి తమ ఆకలి తీర్చుకొని కృతజ్ఞతగా ఉంటాయనేది కూడా ఒక వాస్తవమే. అలాగే చాలామంది సంపన్నులు లక్షలు వెచ్చించి కుక్కలను కొని పెంచుకుంటుంటారు, తప్పులేదు. కానీ వాటిపై పెట్టే ఖర్చులో 1% వీధి కుక్కల కోసం కేటాయించగలిగితే సగం సమస్య పరిష్కారం అవుతుంది. వీధి కుక్కలను దైవాలుగా భావించకపోయినా పర్వాలేదు, కనీసం మనతో పాటు బ్రతుకుతున్నాయని జీవులుగా వాటిని గుర్తిస్తే చాలు. సమాజంలోని ప్రతి ఒక్కరూ నెగిటివ్గా కాకుండా కొంచెం పాజిటివ్గా ఆలోచిస్తే ఎంతో మంచిది. మనం గొప్పగా చెప్పుకుంటున్న కొన్ని సోకాల్డ్ పత్రికలు వీధి కుక్కల గురించి చాలా దారుణంగా రాస్తున్నాయి. అలాంటి పిచ్చి పనులు చేయకుంటే ఎంతో మంచిది. మనిషి కంటే విశ్వాసంగా జంతువు కుక్క. అలాంటి కుక్కల పట్ల ప్రేమ, వాత్సల్యం చూపడం ఎంతో అవసరం. వీధి కుక్కల సమస్యను పూర్తిగా పరిష్కరించాలంటే ప్రభుత్వం, జంతు హిత సంఘాలు, ప్రజలు కలిసి కృషి చేయాలి. నియంత్రణ చర్యలతో పాటు కరుణ, మానవత్వం కూడా అవసరం. వీధి కుక్కలు శత్రువులు కాదు, అవి మనతో పాటు బ్రతుకుతున్న జీవులు అని మన సమాజం గుర్తిస్తే సమస్యకు శాశ్వత పరిష్కారం దొరుకుతుందని ఫోరం ఫర్ యాంటీ కరప్షన్ అండ్ హ్యూమన్ రైట్స్ సంస్థ సవినయంగా వేడుకుంటుంది. మరి ప్రతిరోజు ఒక కుక్కకి ఒక పూటైన ఆహారం పెడదాం, ఇదే మన నినాదం కావాలి. మరి ఇలాంటి ఎన్నో ఘటనలతోటి, ఎన్నో విశ్లేషణతోటి మీ ముందుకు వస్తుంది గ్లోబల్ 360 టీవీ. కాబట్టి గ్లోబల్ 360 టీవీని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ కొట్టండి, షేర్ చేయండి. గ్లోబల్ 360 టీవీని చూడండి. నమస్తే, సెలవు.